ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందనే నమ్మకం, లేకపోతే రాజకీయంగా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటన. లోకల్ పోరుకు సిద్ధం కావాలని ఆదేశాలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి వేదికగా అధికార పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సబ్ కమిటీ వేస్తూనే ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చింది. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ వెంటనే కేంద్రానికి పంపించింది. కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందనేటువంటి నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది. ఈ సందర్భం లోపల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించగా 16 నెలల సమయం గడిచిపోయింది. గ్రామాల లోపల పాలక వర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31న జిల్లా మండల పరిషత్తుల గడువు జూలై 2024లో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతూ ఉన్నది. తద్వారా ఏటా 1500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతూ ఉన్నది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 42% రిజర్వేషన్ల కోసం వేచి చూస్తూ ఈ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఈ బీసీలకు స్థానిక సంస్థల లోపల 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో ఇప్పటివరకైతే రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేసింది. దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందనేటువంటి నమ్మకంతో ఉన్నది. జూను చివరి వారంలో కానీ జూలై మొదటి వారంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. నేనే తప్పు చేయలేదు, పోలీసులు చెప్తున్నవన్నీ అవాస్తవాలు, నాపై తప్పుడు కేసులు. నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ వాంగ్మూలం. 2023లో నమోదైన కేసు తుది విచారణలో భాగంగా తుది తీర్పు వచ్చే నెల 12కు వాయిదా. నేడు జహీరాబాద్కు సీఎం రేవంత్.